నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా, పలు చోట్ల డ్రైనేజీలు చెత్తా చెదారంతో పూడుకుపోయిన రోడ్లపై మురుగునీరు అవస్థలు పడుతున్న ప్రజానికం. నంద్యాల ఆర్టీసీ డిపో నుండి 24వ తేదీ అరుణాచలంకు ప్రత్యేక బస్సులు. ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా వెల్లడి. టీడీపీలో చేరిన పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పలీలకు షోకాజ్ నోటీసులను జారీ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల ఆర్టీసీ డైల్ యువర్ డిఎం ద్వారా ప్రజల సమస్యల వెల్లువ, వాటి త్వరగా పరిష్కరిస్తాం. ఆర్టీసీ డిఎం మద్దిలేటి నాయుడు. బంగినపల్లి మామిడి పళ్ళు నంద్యాల మార్కెట్లోకి వచ్చేశాయి. రంజాన్ మాసంలో రావడం ఇదే మొదటిసారి. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను లారీలు తరలిస్తున్న అధికారులు. రానున్న ఎన్నికల్లో అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, సభలు నిర్వహిస్తే వాటిపై కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి. డ్రైనేజీలు పూడుకుపోయి రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు, రేయింబవళ్లు, దోమల స్వైర విహారం, పెరిగిన మస్కిటో లిక్విడ్లు, కాయిల్స్ వినియోగం, ఎలక్ట్రికల్ బ్యాట్లతో తిరగాల్సిన దుస్థితి, నిద్ర కరువైందని జనం గగ్గోలు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. పలు చోట్ల డ్రైనేజీలు చెత్తా చెదారంతో పూడుకుపోయి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. సంజీవ్ నగర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు మురుగునీరు రోడ్ల మీద ప్రవహించడంతో వాహనదారులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే ఇలా ఉంటే వార్డులలో ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ప్రతిరోజు కాలువలలో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు కాలువలో పడిపోతున్నారని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. అక్కడ సమస్యలు వీడియో తీస్తుండగానే అంతలోనే ఒక అతను మురుగు కాలువలో పడిపోవడం జరిగింది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మస్కిటో లిక్విడ్లు, కాయిల్స్ వినియోగం బాగా పెరిగింది. దోమల నియంత్రణకు ఎలక్ట్రికల్ బ్యాట్లు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణ ప్రజలను దోమలు పట్టి పీడిస్తున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండడం, పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు చెత్తా చెదారంతో పూడుకుపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో దుర్వాసనకు తోడు దోమల బెడద ఎక్కువగా ఉంది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పని ప్రదేశంలో దోమల బ్యాట్లను వినియోగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దాని కింద పైప్ లైన్ ఉంది అనమాట. ఆ మోరి హైట్ లేపితే అసలు మంచివాడే అసలు తీయండి మంచివాడే అసలు చూడండి. అదిగా సార్, మున్సిపాలిటీకి మొన్న ఆఫీసర్లు వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చెప్పినాము. ఆ మోరి అనేది హైట్ లేపితే ఆ పెట్రోల్ బంక్ కాడ అవసరం లేదు, ఆడ అనవసరంగా లేపినారు. ఈడ అవసరం. ఇది ఎమ్మెల్యే ఇంటికి పోయే దావా. ఈ దావనేటంటే ఎట్లా సార్, ఎలక్షన్ల ముందు రేపు పొద్దున ఎమ్మెల్యే గారు ఇట్నే రావాలంటే ఇట్నే రావాల్సిందే కదా. కాబట్టి దీని మోరు హైట్ లేపితే ఈ సమస్య అనేది ఉండదు. పడ్డ ఉంది సార్, పై పడ్డ ఉంది కాబట్టి ఈ మోరి పోకుండా ఉంది సరిగా. వాసన మాకు అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు పని చేయడంలే మాకు ఇక్కడ అసలు. అట్లా ఆ మోరి హైట్ లేపితే సమస్య ఇప్పుడు చూసారు కదా మీరు, 2 సార్లు మోర్ హైట్ లేపితే సరిపోతా సార్, అంతే, ఏం అవసరం లే. ఏం చేసి అమ్మాయి వచ్చేప్పుడు కూడా చెప్పినాం. అమ్మాయి తల్లి అనేది ఏమన్నారు, తల్లి
నంద్యాల ఆర్టీసీ బస్సులో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని, ఎవరు కూడా డబ్బులు ఇవ్వవద్దని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని, నీ హాల్ టికెట్ కండక్టర్ కు చూపిస్తే చాలు ఉచిత సౌకర్యం కల్పించడం జరిగిందని, అదేవిధంగా నంద్యాల నుంచి అరుణాచల క్షేత్రానికి ఈ నెల 24వ తేదీన ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీసు ఏర్పాటు చేశామని నంద్యాల తెలిపారు. ఈ సర్వీసు ఆదివారం ఉదయం 6 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరి కాణిపాకం మీదుగా రాత్రికి అరుణాచలం చేరుకుంటుందన్నారు. మరుసటి రోజు సోమవారం సాయంత్రం అరుణాచలం నుంచి బస్సు బయలుదేరి వేలూరు మీదుగా నంద్యాల చేరుకుంటుందన్నారు. కాణిపాకం, వేలూరు స్వర్ణ దేవాలయాల్లో ప్రయాణికులు భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా బస్సును ఆయా క్షేత్రాల్లో నిలుపుతామన్నారు. ఈ సర్వీసుకు చెందిన టికెట్లను బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. 10వ తరగతి పరీక్షలు 18th నుంచి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీని గురించి ఆర్టీసీ వారు స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి ఫ్రీ సర్వీస్, అంటే కేవలం హాల్ టికెట్ చూపించి వారి ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. సో దీనికి ఎటువంటి పాస్ కూడా వాళ్ళకి ఉండవలసిన అవసరం లేదు. కేవలం వారి యొక్క హాల్ టికెట్ చూపించి వారు ఫ్రీగా, అంటే వారి ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనము స్పెషల్ ఆపరేషన్స్ కూడా మనము పిల్గ్రిమ్ సెంటర్స్ కూడా మనము తిప్పుతున్నాము. ఎస్పెషల్లీ మనము అరుణాచలానికి రెగ్యులర్గా సర్వీసెస్ ప్రతి నెల పౌర్ణమి రోజు సర్వీస్ ఆపరేట్ చేస్తున్నాము. ఇది కాణిపాకము, వేలూరులో స్వర్ణ దేవాలయము, తర్వాత అరుణాచలం, ఈ 3 పిల్గ్రిమ్ సెంటర్స్ని విజిట్ చేయించి 3 days టూర్ ఇది. దీనికి ఛార్జ్ కూడా 1750 రూపాయలు. సో విల్లింగ్ ఉన్న ప్యాసింజర్స్ ఎవరైనా కూడా మన డిపో మేనేజర్ నంబర్కి కాల్ చేసి వాళ్ళ యొక్క టికెట్ని బుక్ చేసుకోవచ్చు. మెంబర్స్ ఎక్కువగా ఉంటే 2-3 బస్సులు కూడా అరేంజ్ చేస్తాము. గ్రూప్గా ఉన్నట్టయితే మీరు కాల్ చేసినట్టయితే మెంబర్స్ని బట్టి అడిషనల్ ఒకటే కాదు 2-3 బస్సులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాలలో టీడీపీలో చేరిన పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పలీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి శానిటేషన్ విభాగంలో అవుట్సోర్సింగ్ కార్మికురాలిగా 14వ వార్డుల్లో పనిచేస్తున్న పుష్పలీల 17వ తేదీన టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి ఫిరోజ్ సమక్షంలో పార్టీలో చేరారు. దీనిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో షోకాజ్ నోటీసులను జారీ చేశారు. కమిషనర్ నిరంజన్ రెడ్డి వారం రోజుల్లోగా సరైన సమాధానం ఇవ్వకపోతే విధుల్లో నుండి తొలగిస్తామని హెచ్చరించారు. ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా కాల్ చేస్తాం. మీరందరూ పార్టిసిపేట్ అయితే ఇంకా 50 రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒక జోన్ ప్లాన్ తెచ్చుకోవాలక్క. మీరు ఒక టీం ఉన్నారు, ఒక లైన్, ఒక అపార్ట్మెంట్ క్యాంపస్ అట్లా చూసుకుంటూ బాగుంది. ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ పోయినసారి అట్లా చేసి అందుకే చెప్తున్నాక అన్నది ఒక 10 ఏం ఇబ్బంది ఉంటుంది మళ్ళీ
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో డైల్ యువర్ డిఎం ద్వారా ఆర్టీసీ బస్సులో ప్రయాణంలో చేస్తున్న ప్రజల సమస్యలపై డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్టీసీ ఇన్ఛార్జి డిఎం మద్దిలేటి నాయుడు నంద్యాల ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ సంబంధించి ప్రజల సమస్య పరిష్కార వేదిక డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఆర్టీసీ డిఎం మద్దిలేటి నాయుడు ఫోన్ ద్వారా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే కొన్నిటిని అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపాడు. ఈ డైల్ యువర్ డిఎం కార్యక్రమంలో 7 సమస్యలు రావడం జరిగిందని, శాంతిరామ్ కాలేజీ వద్ద బనకానపల్లి బస్సు ఆగడం లేదని, ఆర్టీసీ బస్టాండ్ లో కౌంటర్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేయాలని, బస్సు పాస్ కౌంటర్లు క్యూ లైన్ పై సమస్యలు పలు సమస్యలు ఫోన్ ద్వారా ప్రజలు తెలపడం జరిగిందని, వాటిని పరిష్కార మార్గం చేస్తామని తెలిపారు. మంచిది నమస్తే సార్, నేను నంద్యాల ఆర్టీసీ డిఎం మాట్లాడుతున్నాను సార్. ఈరోజు డైలీ యువర్ డిఎం ప్రోగ్రాము నిర్వహిస్తున్నాం సార్. ఈరోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు డైలీ యువర్ ప్రోగ్రాం నడుస్తుంది. ఇంతవరకు 6 సూచనలు సలహాలు వచ్చినాయి. మెయిన్ ఏమంటే నంద్యాల నుంచి శ్రీరంగాపురంకు బస్ ఫెసిలిటీ కావాలని అడిగారు. దాన్ని కూడా త్వరలో ప్రపోజల్ పంపిస్తాము. తర్వాత నంద్యాల నుంచి బనగానపల్లి తిరిగే బస్సుల్లో ఆర్జీఎం కాలేజ్ దగ్గర బనగానపల్లి డిపో బస్సులు ఆపడం లేదని ఫిర్యాదు వచ్చింది. వాటిని అక్కడ స్క్వాడ్ను పెట్టి రెగ్యులరైజ్ చేస్తాము. పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని బస్సులు ఎక్కేసేటట్టు చూస్తాం సార్. ఇంకొకటి నంద్యాల టౌన్ నుంచి ఫోన్ చేశారు. నంద్యాల బస్ స్టేషన్లో ఎంక్వైరీ అంటే ఓపీఆర్ టికెట్ చేసుకుని ఎంక్వైరీ నెంబర్ పెట్టమని అన్నారు. వాటి కూడా ఎంక్వైరీ నెంబర్ పెట్టేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో టికెట్లు ఇచ్చేటట్టు చేసుకుంటాము. అదేవిధంగా ఆర్టీసీ కార్గోలో కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళు కాకుండా ముందు వాళ్ళకి ఇస్తారని చెప్పేసి ఫిర్యాదు వచ్చినాయి. అట్లా కాకుండా అందరికీ సమానంగా క్యూ లైన్లో వచ్చేటట్టు అందరికీ చిల్లర అందేటట్టు యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా పెట్టినాము. చిల్లర సమస్య లేకుండా యూపీఐ ద్వారా కూడా కార్గో బుక్ చేసుకోవచ్చు, చిల్లర సమస్య ఉండదు. అదేవిధంగా నంద్యాల నుంచి ఎల్ఆర్టీ కూడా ఒక బస్సు అడిగారు. దీన్ని కూడా రూట్ సర్వే చేసి నిర్ణయం తీసుకుంటాము. అదేవిధంగా పోయిన నెలలో కూడా మాకు 6 ఫిర్యాదులు అందాయి. దాంట్లో కూడా మూడు ఫిర్యాదులు మేము సాల్వ్ చేశాము. నంద్యాల టు బిహెచ్ఎల్ బస్సు అడిగారు. నంద్యాల టు బిహెచ్ఎల్ ప్రతిరోజు ఒకరోజు స్టార్ లైనరు, ఒకరోజు సూపర్ లైజర్ కూడా తిరుగుతుంది. అదేవిధంగా తమరాజపల్లిలో పిల్లలకు అనుకూలంగా టైమ్స్ బస్సు ఆపడం లేదన్నారు. వాటిని కూడా చర్యలు తీసుకున్నాము. నంద్యాల టు బేతంచెర్ల మొత్తం 10 బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి 5 నిమిషాల కంపల్సరీ తమరాజపల్లి లాగేటట్టు చర్యలు తీసుకుంటున్నాం సార్. అదేవిధంగా మా నంద్యాల డిపోలో ప్రతి నెల పౌర్ణమికి అరుణాచలం సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నాము. ప్రతి నెల కూడా ప్రయాణికులు బాగానే ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల కూడా మేము 24వ తారీఖు ఉదయం 6 గంటలకు అరుణాచలం సూపర్ లగ్జరీ బస్సు పెట్టినాము. భక్తులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈ అరుణాచలం బస్సు రాను పోను ఛార్జీ 1750 రూపాయలు. పోయేటప్పుడు కాణిపాకము, వేలూరు కూడా చూయించుకొని వస్తారు. 24వ తారీఖు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 6 కల్లా అరుణాచలం పోతుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ తర్వాత మరుసటి రోజు సోమవారం దర్శనం చేసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు బస్సు బయలుదేరుతుంది. అందువల్ల బస్సులో ఇంకా సీట్లు ఉన్నాయి. భక్తులందరూ రిజర్వేషన్ చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. బంగినపల్లి మామిడి పళ్ళు మార్కెట్లోకి వచ్చేశాయి. నిజానికి ఈ పళ్ళు రుచి పెరుగుతుందని నెల ముందే మామిడి పండ్లు రావడం ఆనందనీయమని పలువురు తెలిపారు. అయితే ఇప్పుడొచ్చిన కాపు పండ్లకు అంత రుచి రాదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే బంగినపల్లి మామిడి పళ్ళు ఆంధ్రప్రదేశ్ స్వంత బ్రాండ్. దీన్ని ఇలా కేంద్రం కూడా గుర్తించింది. ఇవి నంద్యాల జిల్లా బనగానపల్లి నుంచి వచ్చాయని చరిత్ర ఆధారాలున్నాయి.
అయినా నంద్యాలలో అక్కడ నేల తిరగనబట్టి మామిడి పండ్లు రుచి ఇంకెక్కడా రాదని చెప్తారు. వాస్తవానికి బంగినపల్లి మామిడి పళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో కూడా పండుతాయి. మన రాష్ట్రంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా పండిస్తారు. పీచు లేకుండా మెత్తటి కండగా మధురంగా ఉండటమే బంగినపల్లి మామిడి పళ్ళు ప్రత్యేక లక్షణం. అందుకే అది మన ప్రాంతంలో మామిడి రారాజు. ఈ సంవత్సరం మామిడి పళ్ళ కాపు చాలా తక్కువగా ఉన్నది. ఈ సంవత్సరం చాలా లేటుగా వచ్చినది మామిడి పళ్ళ సీజను. కానీ రేటు మీడియం దశలో ఉంటుంది. కిలో 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఎక్కువ రోజులు నడుస్తుంది. దాని తర్వాత 100 రూపాయల పైన నడవచ్చు కిలో. కానీ చాలా మంచి క్వాలిటీ ఈ సంవత్సరం వస్తుంది సరుకు. చాలా రుచికరమైన పండ్లు ఈ సంవత్సరం మనకు దొరుకుతాయి అని ఆశిస్తూ. బేనిషా మామిడి పళ్ళు, ఇది వెలుగోడు పాండ్యం 2 తోటలవి. బంగినపల్లి మామిడి పళ్ళు నేత తోటది, కొత్తవి నేత గున్నలవి తోటలవి. ఈ టైంలో వచ్చినందుకు చాలా ఆనందకరం. రంజాన్లో తినడానికి దేవుడిచ్చిన వరం మనకి ఇది. రావు మామ, ఈ సంవత్సరము రంజాన్లో తినడానికి చాలా మంచి ఆప్షన్ మనకి ఇది. రంజాన్లో రావడం రోజా ఉన్న వాళ్ళకి చాలా ఆనందకరమైన విషయం ఇది. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను లారీలో తరలిస్తున్న అధికారులు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఇచ్చిన అర్జీలను కార్యాలయంలో ఎక్కువగా ఉండటంతో కనీసం 3 సంవత్సరాల నుంచి ఇచ్చిన అర్జీలు కార్యాలయం నిండా ఉండిపోవడంతో తహసీల్దార్ కార్యాలయం చిన్నదిగా కావడంతో మిగతా అర్జీలు ఫైల్స్ పెట్టాలన్నా ఇబ్బందిగా ఉండటంతో ఈ సమస్యపై ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ పొందిన వారికి ఈ రోజు వాటిని స్క్రాప్ కింద లారీలో తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతటకు పోలీస్ శాఖ వారు తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి మరియు ఎలక్షన్ ముగించే వరకు అభ్యర్థులు నాయకులు ఏ విధంగా నడుచుకొని శాంతి భద్రతలకు సహకరించాలి అనే విషయం మీద నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ లేదా అభ్యర్థి స్థానిక పోలీస్ అధికారులకు
సభ నిర్వహించే ప్రదేశం సమయాన్ని ముందుగానే తెలియజేయాలని, సభ ఏర్పాటు విషయంలో నిషేధాత్మక లేక నిర్బంధాత్మక ఆదేశాలు ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోవాలని, సభలలో లౌడ్ స్పీకర్లు వినియోగించేందుకు ముందుగానే సంబంధిత అధికారికి లిఖితపూర్వకంగా అభ్యర్థన సమర్పించి అనుమతి పొందాలి. ర్యాలీ నిర్వహించే పార్టీ మరియు అభ్యర్థి కార్యక్రమం ప్రారంభించే సమయం, ప్రదేశం, వెళ్లే మార్గం, ముగింపు సమయం, ప్రదేశం తదితర విషయాలను ముందుగానే నిశ్చయించుకోవాలని, దానిని సంబంధిత అధికారులకు ముందుగానే తెలియజేయాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా, పలుచోట్ల డ్రైనేజీలు చెత్తా చెదారంతో పూడుకుపోయిన రోడ్లపై మురుగునీరు అవస్థలు పడుతున్న ప్రజానికం. నంద్యాల ఆర్టీసీ డిపో నుండి 24వ తేదీ అరుణాచలంకు ప్రత్యేక బస్సులు. ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా వెల్లడి. టీడీపీలో చేరిన పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పలీలకు షోకాజ్ నోటీసులను జారీ, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల ఆర్టీసీ డైల్ యువర్ డిఎం ద్వారా ప్రజల సమస్యల వెల్లువ, వాటి త్వరగా పరిష్కరిస్తాం. ఆర్టీసీ డిఎం మద్దిలేటి నాయుడు. బంగినపల్లి మామిడి పళ్ళు నంద్యాల మార్కెట్లోకి వచ్చేశాయి. రంజాన్ మాసంలో రావడం ఇదే మొదటిసారి. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను లారీలు తరలిస్తున్న అధికారులు. రానున్న ఎన్నికల్లో అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, సభలు నిర్వహిస్తే వాటిపై కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.